మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నారే కానీ కైలాసగిరి పైన ఎందుకు ఒక్కరు కూడా కాలు మోపలేకపోయారు అంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వాలి అని అంటే కైలాస యాత్రకు వెళ్ళాలి. ఎప్పుడో శేష వయసుతో 60 సంవత్సరాల తర్వాత అది చూసి అరే ఈ యాత్రను ఇంకొక 10-15 సంవత్సరాల క్రితం చేసింటే మన లైఫ్లో ఎంతో మార్పు ఉండేది కదా అని అనుకున్న రోజున తెలుగు వాళ్ళకి గొప్ప దేవుడు, ఆరాధ్య దైవంగా భావించే శివుడు ఇతర మతాల వాళ్ళు ఎలా కొలుస్తారు? 70 years ప్లస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి కైలాస యాత్ర పరిక్రమ చేసినటువంటి ఒక ముస్లిం వ్యక్తి నాకు తెలుసమ్మా. ముస్లిం? ఎస్. నక్షత్రాలు దేవతామూర్తుల రూపంలో వచ్చి స్నానం ఆచరిస్తారు మానసరోవరంలో, అక్కడ స్నానం చేస్తారు అని చెప్తూ ఉంటారు. సరోవరం ఒడ్డునకు వచ్చి మనం నిల్చుంటే ఆ నక్షత్రం వచ్చి హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. కైలాష్ మానస సరోవర్ యాత్ర, ఈ యాత్రకి సంబంధించి ప్రతి ఒక్కరూ గూగుల్లో బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. ఆ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఎన్ని డేస్, ఎలా వెళ్ళాలి, ఎవరి త్రూ వెళ్ళాలి, ఏ ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలి, ఏ టూర్ అండ్ ట్రావెల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి. ప్రస్తుతం తెలుగు వాళ్ళందరూ 2 రాష్ట్రాల్లో వాళ్ళ లైఫ్కి టర్నింగ్ పాయింట్ కావాలి అనుకుంటే కైలాష్ మానస సరోవర్ యాత్ర చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నట్టు నాకు స్పెషల్లీ కనిపిస్తోంది. ఎస్పెషల్లీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 2025 సంవత్సరంలో నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలు 800 మంది పైచిలకు యాత్రికులను అక్కడికి తీసుకెళ్ళింది. నిజంగా ఊహించగలరా? ఒకరినో ఇద్దరినో కాదు, 800 మంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అది కూడా దేశం ఒక ప్రదేశం, చాలా హిల్ స్టేషన్, అక్కడికి తీసుకెళ్లి శివుడు కూర్చున్న ప్రదేశం, శివుడు కొలువైన ప్రదేశానికి తీసుకెళ్లి దర్శనం చేసి తీసుకొచ్చారు. సో అంత అద్భుతమైన దర్శనాలు కల్పించిన ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతోని నాకు మాట్లాడాలనిపించింది. సో పర్సనల్లీ ఐ ఇన్వైటెడ్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు. ప్రస్తుతం వారు మన స్టూడియోలో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం ఈ యాత్రకి సంబంధించిన అనేక విషయాలు, అలాగే వాళ్ళు ఇస్తున్న అకామిడేషన్స్, ట్రావెల్ ప్లానింగ్, ఎవ్రీథింగ్ వారి మాటల్లో అడిగి నేను మీకు వినిపిస్తాను. భరత్ శర్మ గారు, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. మిమ్మల్ని ఎప్పుడు చూడడమే ఇంటర్వ్యూలో, మీతో ట్రావెల్ చేసిన క్లయింట్స్ అందరూ కూడా మాట్లాడడం, శ్రీ గాయత్రి టూర్స్ వెళ్ళొచ్చాం, వీలైతే మీరు వెళ్ళండి మేడం, చాలా బాగా తీసుకెళ్లారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, పొలిటీషియన్ ఫ్యామిలీస్ అవ్వచ్చు, సినీ సెలబ్రిటీ ఫ్యామిలీస్ అవ్వచ్చు, ట్రావెల్ చేస్తుండే. బట్ నాకు మీ ఫేస్ లో ఎప్పుడు కూడా గంభీరంగా అనిపించదు. చాలా స్లోగా, కామ్ గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాట్ ఈస్ యువర్ సక్సెస్ సీక్రెట్? ఫస్ట్ థింగ్. ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస మానస సరోవర్ యాత్ర అనేటువంటి ఒక పదం వినంగానే ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగేటువంటి ఒకే ఒక వర్డ్ ఏంటంటే అమ్మా, లైఫ్ కైలాష్ యాత్ర కంటే ముందు ఒక రకంగా, కైలాష్ యాత్ర కంటే తర్వాత ఒక రకంగా 2 రకాల ఫేజెస్ ఉంటాయని చెప్పచ్చమ్మా. సో కైలాష్ యాత్ర చేసినటువంటి యొక్క ఆ యాత్రికుల యొక్క మనోభావాలు కానీ, వారి లైఫ్ స్టైల్ కానీ, వారి యొక్క జీవన విధానం కానీ రెగ్యులర్ గా ఉన్నటువంటి యొక్క విధానం కంటే కూడా భిన్నంగా, చాలా పొలైట్ గా, ప్రశాంతంగా, ఒక రకమైనటువంటి యొక్క మెచ్యూర్డ్ మైండ్ సెట్ తో పారాచూట్స్ అన్ని ఓపెన్ అయి ఉన్నటువంటి యొక్క వాతావరణం మనం గమనించవచ్చు. కాబట్టి అది కైలాస యాత్ర చేసి అనుభవిస్తే తెలిసేటువంటి ఒక అనుభూతి అని చెప్పచ్చమ్మా. సో కైలాస యాత్ర ఒకసారి చేస్తేనే అంతటి మార్పు వస్తుంది లైఫ్లో అంటారు. కాబట్టి నా వృత్తి అదే. కాబట్టి ఇన్ని బ్యాచెస్లో ఇంతమందిని కైలాస యాత్ర తీసుకెళ్ళి ఆ ఎసెన్స్ని పొందినటువంటి ఒక వాడిగా మీరు అన్నటువంటి క్వాలిటీస్కి ఆ కైలాసనాథుడి యొక్క అనుగ్రహమే మెయిన్ ఆశీర్వచనం అని చెప్పచ్చమ్మా. ఓకే, ఇండియాలో చాలా జ్యోతిర్లింగాలు అండ్ అనేక దేవాలయాలు, వాటి ప్రాముఖ్యత మనం చూస్తూ ఉంటాం. వెళ్ళొస్తారు, కాశీ అంటారు, లేదంటే శ్రీశైలం అంటారు, ఇంకో ప్లేస్ ఇట్లా చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు వారి జీవితంలో కైలాష్ మానస సరోవర్ యాత్ర చేయాలి, చేస్తే నా జీవితం ఏదో మారిపోతుంది, నేను మారుతాను 100%, నా లైఫ్ ఏదో టర్నింగ్ పాయింట్ అక్కడే ఉంది, ఆ కనెక్టివిటీ నాకు కనిపిస్తుందని నమ్ముతారు, ఎందుకు ఆ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వాలనుకుంటారు? అసలు ఏం సీక్రెట్స్ అక్కడ కనిపిస్తున్నాయి మీకు? ఎస్ అమ్మా, ముందుగా కైలాష్ అండ్ మానస సరోవర్ ఈ 2 పేర్లు వినిన తర్వాత ప్రతి ఒక్కరికి మీరు ఇందాక చెప్పినటువంటి కాశీ, రామేశ్వరం, శ్రీలంక, నేపాల్ ఇటువంటి యాత్రలు, అన్ని యాత్రలలో మనం ఎక్కడ చూసినా సరే ఒక జ్యోతిర్లింగ స్వరూపంగానో, శివలింగాకారంలోనో, విగ్రహంగానో మనకు స్వామివారు ప్రత్యక్షమై దర్శనమై
అభిషేకము లేదంటే హారతి ఇంకొక విధానాల్లో స్వామివారిని మనం చూసి తరించి తిరిగి వచ్చేటువంటి ఒక అనుభూతితో వచ్చేటువంటి ఒక యాత్రలు అయి ఉండొచ్చు. ఇవన్నీ రాజు లాంటి యాత్రలు అయితే దీనికి నెక్స్ట్ లెవెల్ యాత్ర. ఎక్కడైతే గుడి లేదు, గోపురం లేదు, విగ్రహం లేదు, అర్చన లేదు, అభిషేకం లేదు, ఇవేవి లేకుండా నెక్స్ట్ లెవెల్ అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 వెళ్ళాల్సిన సాధనాలు అనుకుంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మన యొక్క శరీరంతో మన కంటితో సాక్షాత్తు శివపార్వతుల్ని దర్శించి తరించేటువంటి యొక్క యాత్రగా చెప్పేటువంటి యాత్ర అని చెప్పచ్చమ్మా. అసలు కైలాష్ అండ్ మానస సరోవర్ ఈ రెండు పేరు వినగానే ఏంటి అసలు దీని ఇతిహాసం, పురాణం, దీని బ్యాక్ ఎండ్ ఒకసారి మనం గమనిస్తే ఒక శ్లోకం మనకు మహాన్యాసంలో అభిషేకం చేసేటప్పుడు చెప్తారమ్మా. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తారు. అంటే ముక్కోటి దేవతలు సైతం రమణీయతని, ఆనందాన్ని, వారి యొక్క ఆహ్లాదాన్ని ఇవన్నీ పొందడానికి వారందరూ కూడా ఈ యొక్క భూప్రదేశంలో కైలాసగిరి చుట్టూ తిరుగుతూ ఆనందిస్తూ తరిస్తూ ఉండేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క రమణీయమైనటువంటి ప్రదేశం ఈ కైలాసగిరి, భూ కైలాసము అని చెప్తారమ్మ. సో ముక్కోటి దేవతలు సైతమే రమణీయతను పొందడానికి వారు కైలాస యాత్రకి వచ్చి కైలాసాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక మన మానవులకి అంతకంటే మించినటువంటి యొక్క అనుభూతి ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కైలాస యాత్రలో మనం మన కంటి ద్వారా శివపార్వతుల్ని దర్శించవచ్చు, తరించవచ్చు అనేటువంటిది వాస్తవమైన విషయం అమ్మ. అండ్ మానస సరోవరం బ్రహ్మ మనస్సులో నుంచి ఉద్భవించినటువంటి ఒక సరోవరంగా మనకు పంచ సరోవరాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఒక సరోవరంగా మనకు ఈ యొక్క బ్రహ్మ మానస పుత్రికైనటువంటి మానస సరోవరంలో ముక్కోటి దేవతలు సైతం పుణ్యస్నానాన్ని ఆచరించడానికి నక్షత్ర రూపంలో జ్యోతి స్వరూపంలో వచ్చి తరించి చివరికి మన యొక్క జీవితంలో ఒక్కసారైనా సరే ఆ నీటిని ప్రోక్షణ చేసుకున్నా చాలు అనేటువంటి విధంగా తరించేటువంటి యొక్క వ్యవహారం అక్కడ మనం గమనిస్తూ వస్తాం. సో మనము ఇతిహాసాలు, పురాణాలు మనం బ్యాక్ అండ్ వేట్ చూస్తే వశిష్ఠుల వారు, పంచ పాండవులు, తర్వాత రామాయణంలో ఉన్న ఘట్టాలు, తర్వాత ఆదిశంకరాచార్య స్వామి వారు చతురామ్నాయ పీఠాల్లో ప్రతిష్ఠించినటువంటి యొక్క శివలింగాల్ని కూడా ఈ కైలాస యాత్ర నుండి మానస సరోవరం నుండి తీసుకొచ్చినటువంటి ఒక తరుణాలు, ఈ రోజు వరకు కూడా ఎంతోమంది యతీశ్వరులు, ఆధ్యాత్మిక వ్యక్తులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ యాత్ర చేసి తరించాలి అనేటువంటి యొక్క లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్ లాంటి యాత్ర. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపుగా మనం ఎంత చెప్పినా తక్కువ అని చెప్పచ్చమా. యాక్చువల్గా బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి పుణ్యస్నానాన్ని అక్కడ ఆచరించి సరోవరంలో నాకు యోగ్యమైనటువంటి ఒక సంతానాన్ని ప్రసాదించమని కోరితేనే గౌతమ బుద్ధుడు జన్మించాడు అని కూడా ప్రతీక ఉంది పురాణాల్లో. ఎస్, కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే కైలాసం మానస సరోవర్ యాత్ర అనేటువంటిది అది అన్ని యాత్రలకి రారాజు లాంటి యాత్ర అని చెప్పచ్చమ్మా. బట్ వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది ట్రావెల్ చేయాలనుకునే ఒక స్పిరిచువల్ ట్రిప్, ఒక జర్నీ అది కైలాస సరోవర్ యాత్ర. అసలు గుడి లేదు, గుడి తలుపులు లేవు, అర్చన లేదు, అభిషేకం లేదు, అసలు ఏమీ లేవు. కానీ అక్కడ శివుడు ఉన్నాడు అని నమ్మి వెళ్ళేవాళ్ళు అసలు ఏం చూస్తారు అక్కడ? ఇవేమీ లేకుండా ఆ శివయ్య దర్శనం కోసం పరుగు పరుగున వెళ్తూనే ఉంటుంది ఆ ప్రయాణం. అసలు ఎలా వర్ణించగలుగుతారు దాన్ని మీరు? వై? బికాజ్ నాకు తెలిసి మీరు ఇప్పుడు ఒక 50 times వెళ్ళొచ్చారా? ఈజీగా నేను పరిక్రమ దాదాపుగా 6 సార్లు పైన చేసి ఉండొచ్చు అమ్మా. సో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 4 to 5 times కంపల్సరీ నేను పరిక్రమ కూడా చేయాలి. ఎన్ని కిలోమీటర్స్ పరిక్రమ? ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ డే 14, 20, ఒక 6 అంటే మొత్తం 48 to 49 kilometers ఉంటుంది అప్రాక్స్ గా. ఓ మై గాడ్. సో అది పెద్ద కష్టమైనది కాదు, ఈజీగా చేయొచ్చు. సబ్ కాన్షియస్ మైండ్ గట్టిగా మనం తప్పిస్తే అమ్మ. మీరు ఇందాక అడిగినట్టుగా కైలాస యాత్రలో గుడి, గోపురం, తలుపులు, వ్యవహారం, అర్చన, అభిషేకం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏ దానికోసం చేయాలి? మన మైండ్లో, మన మనసులో స్వామివారి పట్ల మన యొక్క శ్రద్ధా భక్తిని నిమగ్నం చేయడానికి కోసమే తప్ప ఇవేవి కూడా మనకు స్వామివారిని చేర్చడానికి కావాల్సిన మార్గాలు, దారులు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నిటికంటే గొప్పదైనటువంటి యొక్క పూజ ఏదన్నా ఉంది అంటే అది మనోపూజ అని చెప్తారమ్మా. సో ఇలా మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క యాత్రలో మానస సరోవరం నుంచి మొదలు పెడితే, రాక్షస్థలం నుంచి మొదలు పెడితే ఎక్కడ చూసినా సరే మనకు అన్ని కొండల మధ్యలో స్వామివారు భస్మంతో
అభిషేకించి అలంకరించి అలా కూర్చోబెట్టినటువంటి ఒక విగ్రహంగా. చుట్టుపక్కల అన్ని కొండలు ఉంటాయి, అన్ని కొండల పైన మంచు ఉండాలి, కానీ ఒక కొండ మాత్రమే మంచు కొండగా కనబడుతూ ఆ ఒక కొండలో మాత్రమే ఓంకారాల రూపంలో, నామాల రూపంలో, కళ్ళ రూపంలో, మెట్లు ద్వారాలన్నీ కూడా కనబడేటువంటి ఒక రూపంలో, ఎవరెవరికి ఎలా చూస్తే ఆయా భావంలో కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనం ఇచ్చేటువంటి కొండ ఒకటే అయి ఉంటది. అన్ని గిరుల మధ్యలో ఆ ఒక్క కొండ మాత్రమే ఇదే కైలాస యాత్ర, ఇది కైలాసగిరి, ఇందులోనే మనకు శివపార్వతులు దర్శనం ఇస్తున్నారు అనేటువంటిది యాత్రకు వచ్చినటువంటి వారిలో నాకు అనిపించినట్టుగా మీకు అనిపించకపోవచ్చు, మీకు అనిపించినట్టుగా ఇంకొకరికి అనిపించకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు వారి సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఏదో ఒక పాయింట్ ఆఫ్ యాత్రలో నేను నా కళ్ళతో శివపార్వతులను దర్శించాను, తరించాను అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసంతోనే తిరిగి వస్తారు తప్ప నేను కైలాస యాత్రకి వెళ్ళా, కేవలం సరోవరం చూసా, కేవలం ఒక కొండ చూసా, నేను కైలాస గిరిని మాత్రమే చూసా, నాకు ఆ ఫీల్ అనిపించలేదు అనేటువంటి వారిని ఒక్కరిని కూడా మనం చూడమమ్మా. ఓ మై గాడ్. సో ఇవన్నీ యాత్రలు, చిన్న చిన్న యాత్రలన్నీ ఒక ఎత్తు కైలాస యాత్ర అనేటువంటిది ఒక ఎత్తు. సో లైఫ్ లో రారాజు లాంటి యాత్ర, సంకల్పించంగానే ఆయన పిలిస్తే మనం వెళ్ళేటువంటి ఒక యాత్ర. సో ఇలా ఎన్ని చెప్పుకున్నా సరే కైలాస యాత్ర ఈజ్ అల్టిమేట్ అండ్ ప్రతి ఒక్కరికి లైఫ్ టైం టాస్క్ గా మిగిలేటువంటి ఒక యాత్రగా చెప్పొచ్చమ్మా. భరత్ శర్మ గారు, 2026 హార్స్ ఇయర్ అంటున్నారు. అశ్వ సంవత్సరం ఒక్కసారి చేస్తే 12 సార్లు వెళ్ళి వచ్చిన ఒక అనుభూతి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఈ 2026 ఇయర్కే ఈ పేరు ఎందుకు ఉంది? ఖచ్చితంగా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అనేటువంటిది టిబెటియన్ భాషలో, టిబెటియన్ లాంగ్వేజ్లో, టిబెటియన్ ల్యాండ్కి సంబంధించిన ఒక విషయం అని చెప్తున్నారు. ఈ కైలాసన్ మానసరోవర్ అంతా కూడా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు భౌగోళికంగా మన నుంచి విభజన అయిన తర్వాత ముందుగా టిబెట్కి, ఆ తర్వాత చైనా వారు ఆక్రమించారు కాబట్టి మనం పర్మిట్, వీసా, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం వెళ్తూ ఉన్నాం ఇటువంటి యాత్రకి. ఒకప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారు యాత్ర చేసినప్పుడు ఇవన్నీ రూల్స్ లేవు, వారికి వీసాలు, పర్మిట్ లాంటివి ఏమి లేవు. సో ఇటువంటి పరిస్థితి మనం గమనిస్తే ఒకసారి అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అనేటువంటిది 12 yearsకి ఒకసారి వచ్చేటువంటి ఒక సంవత్సరము అని చెప్తారమ్మా. అంటే ఇక్కడ నుండి 12 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు అశ్వ సంవత్సరం వచ్చి ఉండాలి. ఇక్కడ నుండి మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ ముందుకు వెళ్తే కూడా ఆ 12 yearsకి ఒకసారి హార్స్ ఇయర్ అనేటువంటిది మనకు వస్తుంది అని. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇటువంటి నదులన్నిటికీ కూడా ఎలా అయితే మనకు పుష్కరము అంటే 12 yearsకి ఒకసారి వచ్చే పుష్కరాలు సంభవిస్తాయో, ఆ పుష్కరాలు సంభవించిన సమయాన మనం వెళ్ళి స్నానమాచరిస్తే వచ్చేటువంటి ఒక పుణ్య ఫలితం ఎంత గొప్పదని మనం భావిస్తున్నామో, అటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క యాత్ర ఏదైతే ఆ యొక్క నీటికి అంతటి గొప్ప విశేషత ఉందని భావిస్తున్నామో, అదే రకంగా ఈ మానస సరోవర జలానికి, ఆ కైలాసగిరి ఆ ప్రాంతంలో ఎవరైనా సరే నివసించే వారికి, ఇప్పుడు మనము మానవుడు జన్మించినటువంటి తరుణంలో ఒక్కసారైనా సరే శ్రీరంగంలో శ్రీనివాసుని దర్శించాలి అంటారు. శ్రీరంగంలో స్వామివారి పాదాలను ఒక్కసారి దర్శించాలి అంటారు. అదే రకంగా జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర, జీవితంలో ఒక్కసారికి శివరాత్రి, జీవితంలో ఒకసారి కాశీయాత్ర అని కొన్ని సూక్తులు చెప్తూ వస్తున్నాం మనం. అదేవిధంగా ఆ యొక్క రీజియన్లో ఉన్నటువంటి వారందరికీ లైఫ్లో కంపల్సరీ 12 సార్లు ఖచ్చితంగా ఈ కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేయాలి, కైలాస యాత్ర చేయాలనేది వాళ్ళకి నియమం ఖచ్చితంగా. 12 సార్లు ఎవరైతే కైలాస యాత్రలను చుట్టూ పరిక్రమ చేయలేరో, ఎవరైతే అవకాశం లేదో, ఎవరైతే 12 సంవత్సరాలు ఈ కైలాస యాత్రని 12 సార్లు కైలాస యాత్రను చేసేటువంటి అవకాశం, ఓపిక లేని వారు ఈ అశ్వ సంవత్సరం లాంటి ఇయర్స్ వచ్చినప్పుడు ఈ సంవత్సరాల్లో ఒకసారి కైలాస యాత్ర చేసినా, ఒకసారి కైలాస యాత్ర యొక్క పరిక్రమ చేసినా, ఒకసారి మానస సరోవరంకి వెళ్ళి మనం స్నానమాచరించినా, ఆ నీటిని ప్రోక్షణ చేసుకున్నా కూడా 12 సార్లు యాత్ర చేసిన ఫలితం వస్తుంది అని ప్రతీకమ్మ వాళ్ళకి. కాబట్టి ఆ యొక్క టిబెటియన్స్, బౌద్ధులు, తర్వాత జైన్స్, తర్వాత బోన్ మతస్థులు వీళ్ళందరూ కంపల్సరీ ఈ కైలాస యాత్రని ఈ 2026 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో చేస్తే 12 times ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోవాలని తపనతో ఉంటారు మన వాళ్ళు కూడా, మన భారతీయులు కూడా, మన తెలుగువారు ముఖ్యంగా కూడా అత్యధిక సంఖ్యలో ఈ సంవత్సరం కైలాస యాత్ర చేయాలి,
ఆ 12 సార్లు ఎలాగో మనకు వెళ్ళే అవకాశం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది కాబట్టి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ కైలాస యాత్ర చేసి తరించాలి అన్నటువంటి వాతావరణంలో అందరూ ఆల్రెడీ వారి యొక్క ఆలోచనల్ని ఆచరణలో పెట్టుకుంటూ పర్మిట్స్కి వీసాస్కి అందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం గమనిస్తూ ఉంటామమ్మ మనం. బట్ భరత్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు కదా బౌద్ధులు జైన్లు అట్లాంటి, అంటే తెలుగు వాళ్ళకి ఒక గొప్ప దేవుడు, ఆరాధ్య దైవంగా భావించే శివుడు ఇతర మతాల వాళ్ళు ఎలా కొలుస్తారు, వాళ్ళ ఆరాధన ఏ స్థాయిలో ఉంటుంది? ఎస్పెషల్లీ కైలాష్ మానస సరోవర్ యాత్రకి ఇతర మతాల వాళ్ళు వస్తే క్రైటీరియా ఏంటి, ఎట్లా ఉంటుంది? అమ్మ సహజంగా మనం గమనించేటువంటి వాటిల్లో కేవలం హిందూస్ మాత్రమే కైలాస యాత్రకు రావాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ లేవమ్మా. ఒకటి. రెండవది, ఈ మతము ఆ మతము అని కాకుండా ప్రకృతిలో భగవంతుడిని చూసేటువంటి యాత్ర ఇది. అక్కడ గుడి గోపురం లేదు. పంచభూతాలలో అంటే నీటిలో, తర్వాత ఆకాశంలో, గాలిలో, కొండలో ఏదో ఒక ప్రదేశంలో మీకు భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, ఎస్ నేను చూశాను భగవంతుణ్ణి అనేటువంటి ఒక ఫీల్తో కూడినటువంటి యాత్ర. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి 70 years ప్లస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పటికి దాదాపుగా 9 నుంచి 10 సార్లు కైలాస యాత్ర పరిక్రమ, నాటి యాత్ర, కైలాస యాత్ర పరిక్రమ చేసినటువంటి ఒక ముస్లిం వ్యక్తి నాకు తెలుసమ్మా. ముస్లిం? ఎస్. ఓకే. ఆయనకు పర్మిట్ వీసా ఇవ్వడానికి పాస్పోర్ట్ కావాలి తప్ప ఇక్కడ డిక్లరేషన్ మనం తిరుమలలో ఇచ్చినట్టుగా మన దేవాలయాలు ఇచ్చినట్టుగా అవసరం లేదు. సో ఆయన ఏ ఇంటెన్షన్తో వస్తున్నాడు అని అడిగినప్పుడు అతను మతం ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ మతాన్ని పక్కకు పెడితే అతని లైఫ్లో సంథింగ్ ఏదో ఉంది అక్కడ అనేటువంటి ఒక రీసెర్చ్తో ఫస్ట్ వచ్చి ఆ ఎనర్జీ, ఆ యొక్క విల్ పవర్, పాజిటివ్ వైబ్ ఇవన్నిటిని ఆయన సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, అది ఏదైతే మనం జడ్జ్ చేయలేమో, ఏదైతే ఇక్కడ ఏముంది అనేటువంటిది ఎవరు కనుక్కోలేదో అటువంటి పవర్ అంటూ ఏదో ఇక్కడ ఉంది అనేటువంటి ఇది అతని లైఫ్కి ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ అతను స్టేట్స్లో ఉంటాడమ్మా, US పాస్పోర్ట్ హోల్డర్ సంథింగ్ అనుకుంటా, అక్కడ నుండి కూడా ఎవ్రీ ఇయర్ కైలాస యాత్ర చేసిన మనిషి నాకు తెలుసమ్మా. సో భగవంతునికి రూపం లేదంటారు. సో ఈ రూపంలో కొలవాలి, ఆ రూపంలో కొలవాలి అనేటువంటిది మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి, మన బుద్ధికి నిగ్రహ శక్తి కోసం ఇలా ఒక ఆకారం ఉంచుకొని ఆకారాన్ని పూజించడమే తప్ప అసలు భగవంతుడు అనేటువంటి వారికి నిరాకార స్వరూపుడు, ఎందులో అయినా భగవంతుని చూడొచ్చు అనేటువంటి యాత్రకి నిదర్శనమే కైలాస యాత్ర అని చెప్పచ్చు. సో అలా మతాలకు కూడా సంబంధం లేదు అని చెప్పచ్చమ్మా. రైట్. అండ్ నక్షత్రాలు దేవతామూర్తుల రూపంలో వచ్చి స్నానం ఆచరిస్తారు మానసరోవరంలో, అక్కడ స్నానం చేస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా అది దృశ్య రూపమా, చూడొచ్చా అక్కడ? ఎస్ అమ్మా. యాక్చువల్గా కైలాస యాత్రకు వెళ్ళినటువంటి ఏ ఒక్క యాత్ర చేసినటువంటి యాత్రికుల్ని మీరు అడిగినా, వారిని టచ్ చేసినా, వారి అనుభూతులు తెలుసుకున్నా, ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 4 మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం అనేది అయితే అంటారో ఆ సమయంలో వారు కాస్త ఓపిక చేసుకొని వారికి ఇచ్చినటువంటి యొక్క రూమ్స్, అలాట్ చేసినటువంటి రూమ్స్ నుండి కాస్త జాగ్రత్తగా అన్ని కవర్ చేసుకొని, విండ్ చీటర్ జాకెట్స్ అన్ని, మనం ఇచ్చినటువంటి జాకెట్స్ అన్ని వేసుకొని ఒక్కసారి ఆ నది ఒడ్డునకి, ఆ యొక్క సరస్సు ఒడ్డునకి, సరోవరం ఒడ్డునకి వచ్చి మనం నిల్చుంటే మనకు ఏదో ఒక పాయింట్లలో నుంచి నక్షత్రము అంటే అది జ్యోతి రూపం అని చెప్తారు. యాక్చువల్గా స్టార్, ఆ నక్షత్రం వచ్చి డిప్ అయి వెళ్తున్నట్టు. నక్షత్రం ఇది ఆల్సో గ్రహం, అది కూడా ఒక గ్రహమే. కాబట్టి నక్షత్రము అనేటువంటిది డిప్ అయి వచ్చినటువంటి వాతావరణం కాదు. నక్షత్ర రూపంలో, కాంతి స్వరూపంలో ఒక్కొక్క కాంతి అలా వచ్చి అందులో మునిగి వెళ్తూ ఉంటుంది అని మనం కళ్ళతో చూడొచ్చమ్మా. అది ప్రతి గ్రూప్లో, అది పౌర్ణమికి, అమావాస్యకి, అది మే నుండి మొదలు పెడితే సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఏ యాత్రా బ్యాచెస్లో ఉన్న వారికైనా సరే బై డిఫాల్ట్ వారు ఆ ముహూర్తంలో లేచి, మనం లేపుతాం కూడా వాళ్ళని, ఆ మూమెంట్ చూడడానికి అవకాశం ఉన్నవారు, ఓపిక ఉన్న వారికి అసలు లేచి చూడమని చెప్పేసి. సో జస్ట్ 100 అడుగులు వేస్తే మనం సరోవరం దగ్గరికి వెళ్ళొచ్చు. పెద్దగా వాకింగ్ కూడా ఎక్కడేమి ఉండదు. 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా యమద్వార్ వరకు వెళ్తున్నారు అన్నప్పుడు జస్ట్ 4 అడుగులు వేసి మనం సరోవరం రావడానికి పెద్ద ఇబ్బంది లేదు. సో అంత సులభంగా అక్కడికి వచ్చి మనం ఆ అద్భుతమైన దృశ్యాలు చూసినప్పటికీ అది చూసిన తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ఫీల్, అరే ఇంత ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం అనేటువంటిది అక్కడ చూస్తే గానీ మనం దాన్ని నమ్మడం సాధ్యం కాదనిపిస్తుందమ్మా. సో అంత విశేషమైనటువంటి యొక్క దర్శనము, ఆ యొక్క
అద్భుతమైనటువంటిది అక్కడ మనం ఖచ్చితంగా చూసి నమ్మి తీరవలసిందే. మనం ఎందుకు యూట్యూబ్లో కూడా వీటిలో మనం ఒకసారి స్టార్స్ డిప్పింగ్ ఇన్ మానసరోవర్ అని చెప్పి మనం టైప్ చేస్తే కూడా ఈవెన్ చిన్నజీఆర్ స్వామి వారు ఇటీవల చెప్పినటువంటి ఒక వీడియోల్లో కూడా స్వామి వారే నక్షత్ర స్వరూపంలో జ్యోతి స్వరూపంలో నేను చూశాను. ఆ సమయంలో స్వామివారి బృందంలో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క నక్షత్రాలను డిప్ అవుతుండడం వారు క్యాప్చర్ చేశారు అనేటువంటిది కూడా చాలా విషయాలు చెప్పే ఉన్నారు. సో నేను కూడా ఇన్నిసార్లు యాత్ర చేశా తప్ప ఎప్పుడు కూడా స్టార్స్ కనపడలేదు, మేము జస్ట్ ఏదో అనుకొని చూశాను తప్ప ఇదంతా కూడా కాదు అని అన్నటువంటి సందర్భం ఏది కూడా లేదు. సో అదంతా కూడా సృష్టి రహస్యము అని చెప్పుకోవచ్చు అమ్మ ఒకసారి. ఓకే, బట్ ఇన్ని అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నారు, ఇంత అద్భుతమైన విషయాల గురించి కైలాష్ మానస సరోవర్ యాత్ర గురించి చెప్తూ ఉన్నారు. ఇంత స్మూత్ ఫంక్షనింగ్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ ఉంది. ఇన్ని వేల మందిని మీరు అక్కడ దర్శనానికి తీసుకెళ్తూ ఉన్నారు. హౌ కమ్ ఇట్ పాసిబుల్ అండ్ ఇంత స్మూత్గా ఎలా డ్రైవ్ చేయగలుగుతూ ఉన్నారు? బట్ ఈ స్థాయిలో చేస్తూ ఉన్నా కూడా అక్కడక్కడ అమ్మో మాకు భయం, అంత దూరమా, ఏమైనా అయిపోతే మేము తిరిగి వస్తామా, మళ్ళీ వెళ్ళిన వాళ్ళం బతికొస్తామా అనే ఒక ఆలోచన ధోరణితో కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకు అలాంటి ఫీలింగ్లో ఉన్నారు? అమ్మ, కైలాస యాత్ర అనేటువంటిది ఒకప్పుడు వెళ్ళేటువంటి ఒక మార్గం కేవలం రోడ్డు మార్గం మాత్రమే ఉంది కాబట్టి ఆ రోజుల్లో చాలా డేస్ అంటే 25 to 30 days కైలాస యాత్రకు పట్టేది కాబట్టి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఒక వాతావరణంలో బాగా స్ట్రెయిన్ అయిపోయి ఆ భయానికి అవకాశం ఉండేదేమో. కానీ ఇటీవల కాలంలో అంటే గత 10 సంవత్సరాల నుంచి ఉన్న మెరుగైన పరిస్థితులు ప్లస్ ఈ కోవిడ్ తర్వాత 2025లో కైలాస యాత్ర మూవ్ అయినప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయమ్మ. వీటిలో మనం గమనిస్తే ఒళ్ళు అలవకుండా మనం తిరుమల యాత్ర కన్నా వెళ్ళి తిరుమలకు వెళ్ళైనా సరే మనం స్ట్రెయిన్ అవుతామేమో, కానీ కైలాస యాత్రలో అంతటి స్ట్రెయిన్ కూడా ఉండదు అని చెప్పచ్చమ్మా. అసలు చెప్పాలంటే అత్యధికమైన కష్టమైన యాత్ర ఏదైనా ఉంది అంటే నా యొక్క మనసు నాకు అనిపించిన ఒక విషయం, చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర భూప్రపంచంలో ఏది లేదమ్మా. ఎందుకంటే యమునోత్రి దగ్గర కానీ కేదార్నాథ్ దగ్గర కానీ చిన్న ఇరుకైనటువంటి ఒక ప్రదేశాల్లో ఇటు వెళ్ళే గుర్రము వచ్చే గుర్రము, వెళ్ళే మనిషి వచ్చే మనిషి, వెళ్ళే డోలి వచ్చే డోలి, ఇన్ని యాక్టివిటీస్ కేవలం ఇంత స్థలంలో ఎక్కడ ఒకరినొకరు తగిలితే కూడా లోయలో పడడమా, లేదంటే కొండకు అడ్డంగా అతుక్కుపోయే ప్రాంతం లాంటి చిన్న ప్రదేశాలకు వెళ్ళేటువంటి యాత్ర. అంతటి డేంజరస్ యాత్ర ఒకసారి ఏమి ఉండదు అని చెప్పొచ్చు. అంటే ప్రకృతి చేతిలో మనం యాత్ర చేస్తున్నాం. ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడతాయో తెలియదు. సో అంతటి కేదార్నాథ్ కానీ ఇటువంటి యమునోత్రి కానీ ఇంతటి టఫ్ టాస్క్ ఎక్కడ గమనించాం మనం. ఇది ఒక థింగ్. అయితే సెకండ్ థింగ్, డేంజరస్ యాత్ర. అమర్నాథ్ కంటే మించినటువంటి ఒక డేంజరస్ యాత్ర ఉండదు అని చెప్పచ్చు. ఎందుకంటే అది కూడా చిన్న ఇరుకైన ప్రదేశంలో ఇటు బాల్టాల్ నుంచి అమర్నాథ్ గుహానికి కానీ, లేదంటే ఇటు పెహల్గామ్ నుంచి అమర్నాథ్ వరకు కానీ అది కూడా ఇరుకైన సందులో ఇరుకైన ప్రదేశాల్లోనే ఇన్ని యాక్టివిటీస్ అన్నీ వెళ్తూ ఉంటే ఎక్కడ పొరపాట్లు చిన్నగా గుర్రం కాలు జారినా కూడా మనం లోయలో పడేటువంటి పరిస్థితి తప్ప, గుర్రాలు కూడా వదిలేసుకోవాల్సిన పరిస్థితి తప్ప ఇంకొక అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఒకసారి మీరు కైలాస యాత్ర గురించి చూస్తే కైలాస యాత్రలో 2 మార్గాలు, ఒకటి హెలికాప్టర్ రూట్, ఇంకోటి రోడ్డు మార్గం. రోడ్డు మార్గం గుండా వెళ్ళి వచ్చినటువంటి ఏ ఒక్క యాత్రికుడిని మీరు అడిగినా, మీరు టచ్ చేసినా వారిలో డిసప్పాయింట్నెస్, అయ్యో మేము ఈ యాత్ర రోడ్డు మార్గం గుండా చేసి ఇబ్బంది పడ్డాం, సఫర్ అయ్యామని చెప్పే వాళ్ళు తప్ప మాలాంటి ఏజెంట్స్ పక్కకు వదిలేయండి. నాలాంటి ట్రావెల్ ఆపరేటర్స్కి నాకు రోడ్ రూటే సేఫ్ అని అనుకోవచ్చు, హెలికాప్టర్ రూట్ సేఫ్ అనుకోవచ్చు. వెళ్ళినటువంటి యాత్రికుల యొక్క అనుభవాలని ఒకసారి మనం పరిగణనలోకి తీసుకుంటే, ఒక టెస్టిమోనియల్ తీసుకుంటే, కైలాస యాత్రకి మీరు రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళండి, అట్లా వెళ్తేనే మీకు యాత్ర ప్రశాంతంగా సాగుతుంది అని చెప్పినటువంటిది ఎక్కడన్నా ఒక్కటంటే ఒకటి మీకు ఆ టెస్టిమోనియల్స్ ఎక్కడ కనబడతాయేమో వెతికితే కూడా దొరకవమ్మా. ఎందుకు అంటే కాఠ్మండు నుండి మనం ఆల్మోస్ట్ ఒక 14 రోజుల పాటు కీరోంగ్, సాగా, న్యారం ఇటువంటి ఒక ప్లేస్ అని దాటుకుంటూ, నేపాల్లో ఈ హిల్ ఏరియాస్ అని దాటుకుంటూ రోజుకి 8 గంటల సేపు అలా మనం జర్నీ సాగిస్తూ ఎప్పుడో మార్నింగ్ వండినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ పెట్టుకొని ఏదో ఆన్ ద వే మనం లంచ్ పెట్టి ఈవినింగ్ 8-9 వరకు కిచెన్ స్టాఫ్ అంతా మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వంట చేసేసరికి ఆ పాయింట్కి వెళ్ళి 10కో 11కో మనం ఫుడ్ పెట్టి పొద్దున్నే మళ్ళీ 5ంటికి వాళ్ళని ప్రిపేర్ చేసి 6ంటికి మనం జర్నీ సాగకపోతే నెక్స్ట్ డే పాయింట్ రీచ్ అవ్వడం కష్టం.
సో ప్రాపర్ నిద్ర ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు, 8 గంటల సేపు జర్నీలో అలా కూర్చోవడము పెద్దవాళ్ళకి రిస్కీ షాట్ అది. సో ఇన్నిటిని ఒక పక్కన పెడితే మనం మానసరోవరం దాటి కైలాసానికి దగ్గరలో యమద్వారం వరకు వెళ్ళేసరికి మన ఓపిక సన్నగిల్లిపోయి ఇంత స్ట్రెయిన్ యాత్ర చేస్తున్నామని మన సబ్కాన్షియస్ మైండ్ డల్ అయిపోయి వద్దు ఇంకా పరిక్రమ చేయడం వద్దు, కైలాస యాత్ర దర్శనం చేసుకొని వద్దాంలే అని అనుకోవచ్చు. కానీ ఇటువైపు హెలికాప్టర్ రూట్ చూస్తే హైదరాబాద్ నుంచి లక్నో, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా వరకు మనం ఫ్లైట్ హెలికాప్టర్స్ యూజ్ చేసి జస్ట్ 1 అవర్లో తక్లాకోట్ అనే ప్రదేశానికి వెళ్ళి హై ఆల్టిట్యూడ్ పాయింట్ మనం రెస్ట్ తీసుకొని 2 days క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వాలి కాబట్టి, అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి, ఆ తర్వాత మానసరోవరం ఒక 2 hours, మానసరోవరం పరిక్రమ బై బస్సు యమద్వార వరకు డార్చన్ వరకు ఒక 1 hour జర్నీలో టోటల్గా మనం 4 hours అప్ 4 hours డౌన్, 8 గంటల సేపు మాత్రమే టిబెటియన్ పార్ట్లో విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనీస్ ల్యాండ్లో మనం ఒక 4 hours కంటే మించి ఎక్కువ రోడ్డు మీద ట్రావెల్ చేయనటువంటి యొక్క అవకాశం ఉంది. కాబట్టి మన ఒళ్ళు అలవకుండా ప్రశాంతంగా యమద్వార వరకు వెళ్ళి కైలాసానికి వెళ్ళి దర్శించుకొని ఓపికనంతా కూడా అక్కడ పరిక్రమ చేయడానికి ఉపయోగించుకునేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి యాత్ర. కాబట్టి మీరు గమనిస్తే 2025 సంవత్సరంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేసిన వాళ్ళలో అందరూ బై హెలికాప్టర్ రూట్ వెళ్ళిన వాళ్ళే, కానీ ఒక్కరు కూడా రోడ్ రూట్ ప్రిఫర్ చేసినటువంటి వాతావరణం లేదు. మీరు ఒక్కసారి కైలాస యాత్ర ట్రావెల్ చేసిన వాళ్ళన్ని కాంటాక్ట్స్ మీ ముందు పెడితే ర్యాండమ్గా ఏ 10 phones చేసినా సరే ఒకరు మీరు హెలికాప్టర్ రూట్ ప్రిఫర్ చేయకండి, రోడ్ రూట్లో వెళ్ళామని ఒక్కరు కూడా చెప్పరమ్మా మీకు. అంత సేఫెస్ట్ది, అంత హై ఎండ్ వెళ్ళేటువంటిది. కానీ మాకు యాజ్ ఏ ఏజెంట్గా ఇటు లక్నో, అటు నేపాల్గంజ్, అటు సిమికోట్, అటు హిల్సా, ఇటు తక్లాకోట్, మానసరోవర్, యమద్వారు, పరిక్రమ, ఇన్ని ప్లేసెస్లో మేము అంత టీం ఏర్పాటు చేసుకోవాలి, డిఫరెంట్ ప్లేసెస్లో కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే చాలా నెట్వర్క్తో, ఎక్సైజ్తో, టీం వర్క్తో కూడినటువంటి యాత్ర, కంప్లీట్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ తో కూడిన యాత్ర హెలికాప్టర్ రూట్. కాబట్టి అందులో స్ట్రెయిన్ మాలాంటి ఏజెంట్కి ఉంటుంది, సుఖం ఎవరికి ఉంటుంది, వచ్చిన యాత్రికులకు ఉంటుంది. కానీ రోడ్ రూట్లో వెళ్తే ఒకటే కిచెన్, ఒకటే మేనేజర్తో అతనికి మనం కాఠ్మండూలో వదిలేస్తే మళ్ళీ కాఠ్మండూ వచ్చే వరకు సేమ్ ఫేసెస్ తప్ప డిఫరెంట్ ఫేసెస్తో అవసరం లేదు. కాబట్టి ప్రశాంతంగా మాలాంటి ఏజెంట్స్కి రిస్క్ లేకుండా ఉన్నటువంటి ఒక మార్గం ఏదంటే రోడ్డు మార్గం. కాబట్టి కైలాస యాత్ర అనేటువంటిది అది ఏదో ఒక్కసారి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాంలే లైఫ్లో అనుకునేటువంటి యాత్ర కాదది. లైఫ్లో ఒకసారే కైలాస యాత్రకు వెళ్తారు, ఎంత కోటీశ్వరుడు అయినా సరే. అంటే సెకండ్ టైం వెళ్ళాల్సిన యాత్ర కాదు అనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి సో అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర మనం చేయిస్తూ ఎందుకు మనం ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళాలి అనేటువంటి ఒక రాంగ్ గైడెన్స్ ఎందుకు ఇవ్వాలి? అక్లమటైజేషన్ పాయింట్ అని చెప్తారు సహజంగా. ఇక్కడ సాగా అనేటువంటి పాయింట్ రోడ్డు మార్గంలో అక్లమటైజ్ అవుతారు, అదే సేమ్ పాయింట్ ఇక్కడ తక్లాకోట్ అనే ప్లేస్ లో అవుతారు. ఈ అక్లమటైజేషన్ రోడ్డు మార్గం గుండా వెళ్తేనే అవుతుంది అనేటువంటి యొక్క మాట 100% అవాస్తవమైన మాట. అది మాలాంటి ఏజెంట్స్ కి అనుకూలంగా ఉండడం కోసం చెప్పే మార్గమే తప్ప ప్రాక్టికల్ గా ఆ రోడ్ లో వెళ్ళి వచ్చిన తర్వాత వారి యొక్క ఘోష, వారి పెయిన్ ని మనం తిరిగి తీసుకున్నప్పుడు అరే మనం రాంగ్ సజెస్ట్ చేశాడు వీడు అనేటువంటిది అనుకున్నప్పుడు మనం ఆ పెయిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుందమ్మా. కాబట్టి రోడ్డు మార్గం గుండా కైలాస యాత్ర కాకుండా హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి ఒక సుఖమం అందులో ఎక్కడ ఏమి ఇదే ఫార్ములానా? ఇది కొంచెం కాస్టింగ్ కూడా ప్రైస్ ఎక్కువ, దీనికి కొంచెం బడ్జెట్ భారీగా ఉంటది అని ఒక మాట కూడా ఉంటది. అది రియల్ గా అట్లా ఉంటుందా? అపోహ మాత్రమే అనుకోవాలి. ఎందుకంటే కంప్లీట్ గా మీరు ఇప్పుడు చెప్తున్న స్ట్రక్చర్ చూస్తే హెలికాప్టర్ ట్రావెలింగే ఇందులో కనిపిస్తుంది. సహజంగా అమ్మా మనం ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళడానికి బై రోడ్డు మార్గం గుండా వెళ్తే సహజంగా ఒక 10 to 12 hours వేసుకోండి. ఒక 1000 నుంచి 1200 రూపాయల్లో వెళ్ళొచ్చు, 500 రూపాయల్లో కూడా ట్రైన్లో జనరల్ బోగి ఎక్కి వెళ్ళొచ్చు, మన సొంత కారులో వెళ్తే 10-15 ఖర్చు పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా ప్రశాంతంగా వెళ్ళాలి, టైం తగ్గించుకోవాలి, రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే ఫ్లైట్లోనో హెలికాప్టర్లోనో మనం ప్రయాణం చేసి ప్రశాంతంగా మనం అక్కడ నుండి తిరిగి రావడానికి ఇంకొద్దిగా తక్కువ స్ట్రెయిన్, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళేటువంటి ఒక సోర్సెస్ చూడొచ్చు.
ఎప్పుడైతే మనం ఫ్లైట్ అండ్ హెలికాప్టర్స్ యూజ్ చేసి రోడ్డు మార్గం తగ్గించినప్పుడు ఆబ్వియస్గా ఛార్జెస్ పెరుగుతాయి. కాబట్టి ఒక పక్కన మీరు 18 రోజుల రోడ్డు మార్గం యాత్ర హైదరాబాద్ టు హైదరాబాద్ కానీ, బెంగళూరు టు బెంగళూరు కానీ, చెన్నై టు చెన్నై కానీ రోడ్డు మార్గం ద్వారా మీరు 18 days పెట్టుకొని దాంట్లో 50% అంటే హాఫ్ డేస్ 9 days లో మీరు యాత్ర ఒళ్ళు అలవకుండా పరిక్రమ కూడా చేసి ప్రశాంతంగా తిరిగి వచ్చేటువంటి ఒక మార్గానికి ఈ రెండింటికి మొదలు డిఫరెన్సియేషన్ ఒక 50,000 ఉందనుకోండి అమ్మా, 50,000 మాత్రమే ఉందనుకోండి. మీ ఒక రోజు విలువ ఎంత? మనం యాక్టివిటీస్లో ఉన్నటువంటి వారికి ఒక డే విలువ లెక్క వేసుకుంటే మనకు 9 days సేవ్ అవుతున్నాయి. ప్లస్ మన స్ట్రెయిన్ కూడా లెక్కలోకి వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ డేస్ వేస్ట్ అవుతున్నాయి. పరిక్రమ అనేటువంటిది ఇంకా లైఫ్లో నెక్స్ట్ లెవెల్ అమ్మా. అది ఇంకా అంటే కైలాస యాత్ర చేయడమే అద్భుతం. అందులో పరిక్రమ చేయడం అనేటువంటిది ఇంకా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనమాట. అది అంత దూరం వెళ్ళిన తర్వాత మనం కైలాస యాత్ర పరిక్రమ చేయాలి అని అంటే హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళినటువంటి వాళ్ళు 50% పైన చేస్తారు. రోడ్డు మార్గం గుండా వెళ్ళిన వాళ్ళలో 10 to 20% మాత్రమే పరిక్రమ చేయగలరు తప్ప అంతకు మించి వాళ్ళకి ఓపికలు ఉండవు అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి మనం గైడ్ చేసినప్పటికీ చూస్ చేసుకోవాల్సిన ఒక బెస్ట్ మార్గము ఖచ్చితంగా కైలాస యాత్రని హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళడమే ఉత్తమము. అక్లమటైజేషన్ కోసం కానీ, శరీరం అలవకుండా వెళ్ళడానికి కానీ పెద్ద డిఫరెన్సియేషన్ ఉండదమ్మా కాస్ట్లో. రోడ్డు మార్గం గుండా వెళ్తే ఉన్నటువంటి కాస్ట్కి హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తే ఉన్నటువంటి కాస్ట్కి చాలా మైనర్ డిఫరెన్సే. ఒక 50,000 నుంచి 60,000 రూపాయల డిఫరెన్స్. కానీ చాలా అంటే చాలా మార్పు చేర్పులు అందులో ఉంటాయి. సో నా సజెషన్ యాజ్ ఏ కైలాషిగా, యాజ్ ఏ కైలాస యాత్ర చేయించేటువంటి ఆపరేటర్గా, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే కాదు ప్రపంచంలో ఎన్నో ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక వారిలో కూడా చాలామంది కైలాస యాత్ర ఆపరేట్ చేసేటువంటి ఒక యాత్రికులు ఉన్నారు. ఎవరితోనో మీరు యాత్ర చేయండి. ఎందుకంటే ఒకరు నాతో కనెక్ట్ అయి ఉంటారు, ఒకరు ఇంకో సంస్థతో కనెక్ట్ అయి ఉంటారు. ఎవరితో యాత్ర చేసినా సరే యూ ప్రిఫర్ హెలికాప్టర్ రూట్ తప్ప రోడ్ రూట్కి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఆ ఘోషకి మళ్ళీ తిరిగి కైలాస యాత్ర యొక్క ఎసెన్స్ని మిస్ అయ్యి కష్టం చెప్పుకుంటూ వస్తారు తప్ప, వచ్చాక కష్టాల గురించి మాట్లాడుకుంటారు తప్ప కైలాస యాత్ర ఎసెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇంతవరకు మీరు అందరూ అనుభూతులు విన్నారు, ఎవరెవరో మీకు చెప్పారంటే వాళ్ళందరూ హెలికాప్టర్ రూట్లో వెళ్ళారు కాబట్టి వారందరూ ఆ అనుభూతులు ఎక్స్ప్రెస్ చేసి ఉండడానికి గల ప్రధానమైన కారణము అని చెప్పొచ్చమ్మా. రైట్ భరత్ గారు, ఈ ఎంటైర్ మీరు మాట్లాడుతున్న కన్వర్జేషన్ విన్న తర్వాత సీరియస్లీ చెప్పండి, ఈ కైలాష్ మానస సరోవర్ యాత్రని ఒక ట్రిప్గా ప్లాన్ చేయాలా, లేదు ఈ యాత్రని కంప్లీట్ చేయాలి, నేను ఈ యాత్రకి నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఆ అనుభూతిని ఫీల్ అయ్యాలని కంప్లీట్గా వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అయిపోయి మెంటల్గా వాళ్ళకి వాళ్ళు మౌల్డ్ అయ్యి ఈ యాత్ర చేయాలా? నిజంగానే మీరు ఈ సంస్థకు అధినేత కాకుండా నార్మల్ పర్సన్ అయి ఉంటే మీరు సజెస్ట్ చేసేవాళ్ళేనా? ఎస్, 1000% అమ్మా. ఎందుకంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటిది నేను కాసేపు పక్కన పెడితే, ఒకవేళ నేనే మీ స్థానంలో కూర్చొని ఒక వ్యక్తిని అయితే ఒక 60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత కైలాస యాత్రకి వెళ్ళి తరిద్దాంలే అనుకుని ఆ సమయంలో వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం? అక్కడికి వెళ్ళి పరిక్రమలో కష్టపడాల్సి వస్తుంది. ప్రపంచంలో మనం ఉన్నటువంటి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలే కానీ, ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి మనం సంపాదించుకోవాల్సిన జ్ఞానం కానీ, ఆ పాజిటివిటీ కానీ, ఆ ఆరా కానీ ఇవన్నీ సంపాదించాల్సిన వయసు ఈ వయసులో మనం యాత్ర చేయకుండా ఇటువంటి యొక్క వయసులో యాంత్రికంగా మన ఉద్యోగాలకి వ్యాపారాలకు మనం కేటాయించి ఎప్పుడో శేష వయసులో 60 సంవత్సరాల తర్వాత అది చూసి అరే ఈ యాత్రను ఇంకొక 10-15 సంవత్సరాల క్రితం చేసింటే మన లైఫ్లో ఎంతో మార్పు ఉండేది కదా అని అనుకున్న రోజున అప్పుడు అర్థమవుతుంది మనం ఏం మిస్ అవుతున్నాము అనే విషయం అమ్మ. కాబట్టి నేను యాజ్ ఏ ఆపరేటర్గా నేను కైలాస యాత్రకి వచ్చేటువంటి పెద్దవాళ్ళని చూస్తాను. చివరికి ఇప్పుడంతా సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కాబట్టి అందులో నాలెడ్జ్ తీసుకొని వివాహం కాని పిల్లలు, ఇటు జెంట్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఇటు చివరికి కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్, చిన్న చిన్న పిల్లలున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి యంగ్ ఏజ్లో కైలాస యాత్ర చేసి తరించాల్సిందే. ఎందుకంటే ఆ ఎసెన్స్ని ఇప్పుడు మనం పొందగలిగితేనే మనం లైఫ్లో అప్లికబుల్ చేయగలుగుతాం ఏదో ఒకటి. అటువంటి దీంట్లో ఇంకొక ముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా హై ఆల్టిట్యూడ్ ఏరియాలో సాగేటువంటి యాత్ర. అంటే ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్లో మనం ట్రావెల్ చేయాలంటే లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకూడదు, ఆస్తమా ఉండకూడదు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. ఇది తప్ప పేస్ మేకర్లు, బైపాస్ సర్జరీలు ఇవన్నీ నార్మల్ థింగ్స్. అవేవి
బ్రీతింగ్ ప్రాబ్లంకి సంబంధించిన ఇష్యూస్ అయితే ఏది కాదు. సో అందుకే ఈ యాత్రకి వెళ్ళాలంటే ఇటు మెంటల్ ఫిజికల్ స్టేటస్ రెండూ ఉపయోగించాల్సిందే. చాలా స్ట్రాంగ్ కూడా ఉండాలి, చేసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్లో నేను కైలాస యాత్ర చెయ్యాలి అని అనుకుంటే ఈ 2025 సంవత్సరంలో 75-76 సంవత్సరాల ఉన్నటువంటి వయసు వారు కూడా పరిక్రమ చేయగలిగారు. 3 రోజుల పరిక్రమ వితౌట్ గుర్రం. పోనీ పోటర్ నేను తీసుకోగలిగాను, ఎందుకంటే నాకు లెగమెంట్ టేర్ ఉందని ఒక 2 ఇయర్స్ నుంచి కాస్త ఇబ్బంది పడుతూ ఒక గుర్రం సహాయం తీసుకుని సెకండ్ డే పరిక్రమ కాస్త హైట్ ఉంటుంది కాబట్టి ఒక 6 కిలోమీటర్స్ వరకు ఈ యొక్క గుర్రంతో యూజ్ చేసుకుంటే కాస్త స్ట్రెయిన్ తగ్గుద్దని నేను కూడా గుర్రం బ్యాకప్ పెట్టుకున్నా. కానీ 73, 74, 75 సంవత్సరాల వారు కైలాస యాత్రకి వెళ్ళిన వాళ్ళలో గుర్రం లేకుండా పరిక్రమ చేయగలిగారు. సో ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది సంబంధం కాదమ్మా. సబ్ కాన్షియస్ మైండ్లో విల్ పవర్తో కైలాస యాత్ర చేయవలసిందే, పరిక్రమ చేయవలసిందే అనేటువంటి యొక్క ఎసెన్స్తో చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ యాత్రని ముందే ప్రిపేర్ చేయడానికి మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో యోగా, ప్రాణాయామము ఇవన్నీ కూడా చేయిస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసి బాడీని ముందుగానే మనం ట్యూన్ చేసుకోవాలి హై ఆల్టిట్యూడ్కి. కాబట్టి ఆ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ముందే బాడీని ప్రిపేర్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అసలు మీరు ఏమి చేయకుండా మీరు కైలాస యాత్ర చేసినా ఇబ్బంది లేదు. అవి కాస్త చేసి మీరు కైలాస యాత్ర చేస్తే సపోర్టింగ్గా మీరు మళ్ళీ పరిక్రమ కూడా చేయడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ఇస్తాయి అని చెప్పచ్చమ్మా. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని మనకు శక్తి ఉన్నప్పుడే ఈ కైలాస యాత్రను చేసి తరించాలి అని చెప్తాను. యాజ్ ఏ కామన్ మ్యాన్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఒక పదాన్ని వదిలేస్తే అమ్మా నా ఉద్దేశం. ఓకే, కంప్లీట్గా ఈ కైలాష్ మానస సరోవర్ యాత్ర అనేది కేవలం ఇది ఒక భక్తితో కూడుకున్న యాత్ర అంటారా, లేదంటే ఫిట్నెస్కి ఒక టెస్టింగ్ మోడ్ అనుకోవాలా? యాక్చువల్గా కైలాష్ మానస సరోవర్ యాత్రని చెయ్యాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు నేను సహజంగా కొన్ని మెంటాలిటీస్ చూస్తుంటా. కాబట్టి దీంట్లో నేను గమనించినటువంటి ఒక డిఫరెంట్ మెంటాలిటీస్ గురించి చెప్తున్నానమ్మా. అందరూ కైలాస యాత్ర అంటున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా, మన లిస్ట్లో అదొకటే మిగిలిపోయి ఉంది. సో కైలాస యాత్రకు ఒకసారి వెళ్ళొస్తే అక్కడ ఏమో తెలిసిపోతుంది, నేను కైలాస యాత్ర చేశాను అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అనేటువంటి భావంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు కొద్ది శాతం వారు. కొద్దిమంది పూర్తిగా దైవము, భక్తి, శివుడు వీటి కోసం పరితపించి ఇంకా లైఫ్లో నాకు శివుడు తప్ప ఇంకేది లేదు అనుకున్న వాళ్ళకి బ్రహ్మలోకంకి వెళ్ళలేం, మనం విష్ణులోకానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోలేం. ఒకే ఒక పాసిబిలిటీ కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో ఆయన సొంతింట్లో మనం వెళ్ళి ఆయన సొంతింటికి వెళ్ళి మనం దర్శించేటువంటి ఒక అవకాశం ఒక ఈశ్వరుడికి మాత్రమే ఉంది. కాబట్టి కైలాసానికైనా వెళ్దాం కనీసం అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసి అక్కడ ఆయన్ని చూసి తరిద్దామనేటువంటి వారు కొంతమంది. అరే కైలాస యాత్రలో గుడి, గోపురం ఇవేవి లేకపోయినా సరే అక్కడ ఏదో ఒక పాజిటివిటీ లేకపోతే ఏ చైనా వాడో ఏ రష్యా వాడో విమానాలు ప్రయోగం చేసి హెలికాప్టర్స్ ప్రయోగం చేసి పైన నాసా వాడు స్కానింగ్స్ చేస్తే కూడా అవి ఏవి పని చేయకుండా అన్ని హెలికాప్టర్స్ అనేవి కుప్పగూలిపోయి కైలాసగిరి అనేటువంటిది చిన్న హైట్స్తో ఉన్నది. దానికంటే మౌంట్ ఎవరెస్ట్ చాలా ఎత్తైన కొండ. మరి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నారే కానీ కైలాసగిరి పైన ఎందుకు ఒక్కరు కూడా కాలు మోపలేకపోయారు అంటే అక్కడ సంథింగ్ ఏదో ఉంది, ఎవరికి అర్థం కాంది, మన కంటికి కనపడంది, చెవికి వినపడంది, ఓన్లీ ఫీల్ అయ్యేటువంటిది. అక్కడ వెళ్ళి చూస్తే కలిగేటువంటి ఆనంద బాషపాలతో కూడిన సమాధానం వెతుక్కోవాలి తప్ప అది మాటల్లో వర్ణించలేటువంటిది సంథింగ్ ఏదో ఉంది. కాబట్టి ఖచ్చితంగా జీవితానికి ఇది ఒక రీసెట్ బటన్ అనాలి, కంపల్సరీ లైఫ్. అందుకే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అవ్వాలి అని అంటే కైలాస యాత్రకు వెళ్ళాలి. నాకు మీరు ఇన్ని మాటలు చెప్తుంటే సీరియస్లీ నాకు ట్రావెల్ చేయాలనిపిస్తుంది. లక్షణంగా చేయండి. నేను రాగలుగుతానో లేదో నాకు తెలియదు. మీ ఆఫీస్కి అయితే రావాలని ఉంది. అసలు మీరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారు, ఆ శిక్షణ తరగతులు, యోగా, ఒక బాడీని కంప్లీట్గా ఆ ట్రిప్కి వెళ్ళాలనుకునే వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తున్నారు అనేది కళ్ళతో నాకు చూడాలనిపిస్తోంది. మీ ప్యాకేజెస్ అవన్నీ దగ్గరుండి. సో రమ్మంటారా ఆఫీస్కి? అయ్యో మోస్ట్ వెల్కమ్ అమ్మ, ఖచ్చితంగా. యాక్చువల్గా కైలాస యాత్రకి మా ఆఫీస్కి వెతుక్కుంటూ వచ్చే వాళ్ళలో ఇప్పుడు నేను కూడా ఉండబోతున్నాను. అంటే వెతుక్కుంటూ వచ్చే వాళ్ళలో సహజంగా అమ్మ సింగిల్ ట్రావెలింగ్ పేరెంటే. ఎక్కడో విజయవాడ, బెంగళూరు, చెన్నై ఆయా ప్లేస్ల నుంచి
ఒక్కొక్కరు పాపం సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ ట్రైన్స్లలో, ఫ్లైట్లలో, బస్సులలో వచ్చి ఆఫీస్ తలుపు తట్టి వారు ఆప్యాయతతో, అనురాగంతో కైలాష్ యాత్ర అంటే చాలు, ఆ ఒక్క యాత్రకు వెళ్ళి నా లైఫ్లో ఇంకా తిరిగి రాకపోయినా, నేను చనిపోయినా పర్లేదు కానీ యాత్ర చేయాలి అనేటువంటి ఆనంద బాష్పాలు వారు పెట్టుకుంటూ యాత్ర చేసేటువంటి సమయంలో అసలు కైలాష్ యాత్ర అంటే అది ఎందుకు ఇంత నెక్స్ట్ లెవెల్ అనేటువంటి ఒక యాత్ర, ఆ ఫీల్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే మనం చేసేటువంటి ఈ వృత్తిలో సాటిస్ఫాక్షన్ ఉంది, ఈ వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉంది. వారిని మనం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తారు. పిల్లలు ఎక్కడో సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో, వాళ్ళ ఉద్యోగ వ్యవహారాల్లో కుదరదు. అటువంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం భుజాన వేసుకొని మనం తీసుకెళ్ళినప్పుడు వారు మన దగ్గరికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ పిల్లలతో పాటు రారు, వారు ఒక్కరు సొంతంగా వస్తారు. తిరిగి మళ్ళీ మనం కైలాష్ యాత్ర చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఒకసారి మనం ఏదైనా పని పట్టుకొని అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులను, వారి యొక్క పిల్లలైనా సరే అంత అఫెక్షనేట్గా చూస్తారో తెలియదు కానీ మిమ్మల్ని అలా చూస్తారు. నన్ను అలా చూసేటువంటి ఒక తల్లులు, అలాంటి తండ్రులు దాదాపుగా కొన్ని వందల మంది ఉండొచ్చు అనుకోవచ్చు అమ్మ. అంతకంటే బ్లెస్సింగ్ ఏం కావాలి మీకు అసలు? అందరికీ జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. జగత్తుకు మొత్తం పార్వతీ పరమేశ్వరు తల్లిదండ్రులు అని చెప్తారు. అటువంటిది ఆ పార్వతీ పరమేశ్వరు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి వారు తల్లిదండ్రులు లాంటి వారు అందరికీ నేను చాలా మందికి కొడుకును అయ్యానటువంటి ఒక గ్రేట్ ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపిస్తుంది అని చెప్పచ్చు అమ్మా. సో మోస్ట్ వెల్కమ్. మీరు మా ఆఫీస్ కి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. వస్తాను, అట్లీస్ట్ అవి చూడాలి, విట్నెస్ అవ్వాలి. ఎందుకు అని అంటే ఇట్లా దాదాపు 10ల సంఖ్యలో, 100లో ఈ టూర్కి సమయం దగ్గర పడుతున్నప్పుడల్లా వస్తున్నారు, కనుక్కుంటున్నారు, చెక్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకుంటున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఎస్పెషలీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆ నమ్మకాన్ని చూరగొన్నది అని అనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూ ఇలా కండక్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ మీరు రమ్మన్నారు కాబట్టి, నేను రావాలనుకున్నాను కాబట్టి విల్ స్టార్ట్ టు యువర్ ఆఫీస్. ఒకసారి వెళ్దాం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎవరు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు, ఎవరు ఎలా ఆరాధిస్తున్నారు కైలాష్ మానస సరోవర్ యాత్రకి సంబంధించి, వాళ్ళు ఇస్తున్న అకామిడేషన్స్ అండ్ ఫుడ్, అలాగే ట్రావెల్, ఇవన్నీ ఎంత ప్యాకేజ్తో ఉన్నాయి, అవన్నీ మీకు నేను అందించబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్. ఈ స్టూడియో నుంచి మనం వెళ్ళబోతున్నాం.